ఏంటి ఏమైంది? తెలియట్లేదు, పట్టేసినట్టుగా ఉంది. గుండెల్లో నొప్పిగా ఉందిరా. ఇవాళ మహాసభకు రాలేనేమోరా. పరంధామయ్య, ఓ పని చేస్తావా? ఈ మహాసభ నీ అధ్యక్షత నడిపించు. ఏంటయ్యా ఇది? ఉన్నట్టుండి మహాసభకి నేను అధ్యక్షత? ఒక పని చేద్దామా? వెళ్లే దారిలో డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకొని అట్నుంచి అట్టే మహాసభకి వెళ్దాం. పెదనాన్న, నేను నాన్నని ఎప్పుడు ఇలా చూడలేదు. నాకెందుకో కరెక్ట్గా అనిపించడం లేదు. మనమే చూసుకుందాం. నాన్న కావాలనుకుంటే ఇంట్లో నుంచే లైవ్లో చూస్తారు. ఏంటి ముఖిలాన్ని చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతున్నా? ఎంత డబ్బు ఖర్చు పెట్టి మహాసభకి ఏర్పాట్లు చేశాం. అన్ని మండలాల నుంచి కార్యకర్తలు వస్తున్నారు. ఇలా చూడు, జరగబోయే ఎలక్షన్స్కి ఇదేనయ్యా బేసు. అయినా నిన్ను నన్ను చూడటానికా జనం వస్తున్నారు. అన్నగారిని చూస్తేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. చూడకపోతే అప్సెట్ అవుతారయ్యా. ఒక పని చేద్దామా? లాస్ట్లో ఒక 10 నిమిషాలు నువ్వు వచ్చి కనిపించావంటే అంతా అనుకున్నట్టే జరుగుతుంది. 10 నిమిషాలు మహాసభకు వస్తే నా కథ ముగిస్తావు కదా? చెప్పేశాడు తమ్ముడు, అంతా చెప్పేశాడు. ఎవరు బాబు? తమిళ వాడన్ గారే నన్ను పంపించారు సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ దీన్ని చూడండి సార్. మిత్రమా, తమ్ముడు అబ్దుల్ కాలిక్ చెప్పేది నమ్ము. నేను పంపితేనే అతను అక్కడికి వచ్చాడు. ఆ పరంధామ్ నిన్ను మహాసభలో చంపడానికి ప్లాన్ చేశాడు. దాన్ని ఒక మత కల్లోలంగా మార్చడానికి కుట్ర పన్నాడు. ఇది తెలిసిన నన్ను కూడా చంపబోయాడు. కానీ కాలిక్కే నన్ను కాపాడాడు. అందుకే చెప్తున్నా, దయచేసి నువ్వు మహాసభకి వెళ్లకు. సరే బాబు, కానీ నేను పార్టీ ప్రారంభించినప్పటి నుండి తమిళవాణన్ పరంధామయ్య నాతోనే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి తమిళవాణన్ ఇలా చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. సార్ నమ్మి తీరాలి సార్. అయ్యో మీకు ఎలా చెప్పాలి సార్? మిమ్మల్ని మహానాడికి రప్పించి అక్కడ రఫీక్ అనే ఒక ముస్లింతో హత్య చేయించి వాడిని తీవ్రవాదించేసి మత కలహాల్ని క్రియేట్ చేసి శాంతి భద్రత లేకుండా చేసి వాడు సీఎం అవ్వాలనుకుంటున్నాడు సార్. ఇదే సార్ నిజం. అందుకే చెప్తున్నాను సార్, మీరు మహాసభకు వెళ్ళడం మంచిది కాదు సార్. మహాసభకు వెళ్లకుండా ఉండటం కుదరదు. నాన్న ఏసీబీ ధనుష్ అయ్యో సార్, వాడే సార్ ఫస్ట్ క్రిమినల్, ఫ్రాడ్ సార్. చెప్పేది వినండి సార్. అయ్యో మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో తెలియట్లేదే. సార్ 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 ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సార్ ఓ పని చేయండి సార్, మీరు మహాసభకు రావడం కుదరదని చెప్పండి సార్. చెప్పి చూడండి సార్, మిమ్మల్ని వదిలిపెట్టారు సార్. ఏ ఎవరయ్యా నువ్వు? ఎవరు నువ్వు? నువ్వేదో నా మనస్సాక్షిలో అన్నిటినీ కరెక్ట్గా చెప్పేశావు. అవునయ్యా, 30 ఏళ్ళు. నా 30 ఏళ్ల రాజకీయ లక్ష్యం ఈరోజు నెరవేరబోతోంది. పార్టీని ఎట్టి తీసుకెళ్తున్నారయ్యా? ముందు నిన్ను నాయకుడు అనమన్నారు, తర్వాత నీ కొడుకు నాయకుడు అనమంటారు, ఆ తర్వాత వాడి కొడుకును అనమంటారు. ఇంక ఇదే పనే మీకు? జీవితాంతం మీరే నాయకులు అవుతుంటే ఇంకా మేమెప్పుడవుతామయ్యా? మా జీవితం అంతా జెండాలు పట్టుకుని మీకే వంగి వంగి దండాలు పెట్టమంటారా? ఏం మాకు పదవాసి ఉండకూడదా? ఇదంతా మనసులో పెట్టుకున్నావు. డైరెక్ట్గా మాట్లాడుండొచ్చు కదయ్యా. నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ఏముందో ఏం లేదో అంతా మేము చూస్తూనే ఉన్నాంగా. పార్టీ పోస్టర్స్లోను బ్యానర్స్లోను ముందు నీ ఫోటో, ఆ తర్వాత నా ఫోటో, తర్వాత వీడిది ఉండేది. ఇప్పుడేమో వీడి ఫోటో పెద్దదైపోతుంది, నా ఫోటో చిన్నదవుతోంది. ఏంటి అర్థం దీనికి? చూడు, ఈరోజు మహాసభ జరగకపోయినా నీకు సంతాప సభ జరిపి నేను సీఎం అవుతా. అన్నయ్య, ఎందుకు ఊరికే టైం వేస్ట్? మహాసభలో జరగాల్సింది ఇక్కడ జరిపేద్దాం. సీఎం ఇక్కడ చస్తే ఏంటి, సభలో చస్తే ఏంటి? చంపేది రఫీక్ అయితే ఏంటి, అబ్దుల్ కాలిక్ అయితే ఏంటి? అంతా ఒకటే కదా. అన్నయ్య, తమిళవాడిని ఒకడు కిడ్నాప్ చేశాడని చెప్పాను కదా, అది వీడే. ఇప్పుడు సీఎంని చంపేది వాడే, బోనస్ గా కొడుకును కూడా. టెర్రరిస్ట్ చంపాడు, వాడిని మనం పట్టుకున్నాం. నెక్స్ట్ సీఎం నీరే. నీకు మెడల్ వస్తుంది. Hey!
మొగ్గరు, చచ్చి చచ్చి అందరినీ బతికించచ్చని పొగరు. నువ్వు 1000 సార్లు సచ్చి సచ్చి మళ్ళీ వచ్చి అడ్డం పడితే నేను 1000 సార్లు మళ్ళీ మళ్ళీ వచ్చి వచ్చి ఇదే చేస్తాను. ఇంకొక్కసారి వచ్చి మహాసభను ఆపావనుకో, సార్ ఈ ఒక్క రోజున వదిలేశారంటే నేను ఎక్కడి నుంచి ఎలా వచ్చానో అంతా ధనుష్కోడికి తెలుస్తుంది సార్. ఈ రోజు జరిగిన దేన్ని ఇక జరగకుండా చేస్తారు సార్ వాడు. సిస్టర్, ఇవాళ డేట్ ఏంటి? 11th అక్టోబర్. 11th? 10th అయిపోయిందా? సార్, ఓ, ఒక మహా పోరాటమే జరిగినట్టుంది. అమ్మయ్యా. రిలాక్స్ తమ్ముడు. అబ్దుల్ ఖలీక్, థ్యాంక్స్ అని ఒక మాట చెప్పి మీరు చేసిన అంత పెద్ద సహాయాన్ని తక్కువ చేయలేను. సార్, ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. ఇదంతా ఎలా మొదలైందో ఎలా ముగిసిందో ఏం అర్థం కావట్లేదు సార్. సార్, మహాసభ ఏమైంది సార్? మహాసభ జరగలేదు. అది పరంధామయ్య గారి సంతాప సభ అయింది. ఆ సభలో పరంధామయ్య గారు చేసిన సేవల్ని కొనియాడాం. చివరికి చెడ్డవాణ్ణి మంచివాణ్ణి చేసేశారు కదా సార్. అదే తమ్ముడు, కొన్ని సమయాల్లో మంచివాళ్లు కూడా రాజకీయాలు చేయాల్సి వస్తుంది. బాగుంది సార్ రాజకీయాలు. నిన్న కోవైలోని కొడీసియా మైదానంలో ఎంతో బ్రహ్మాండంగా జరగాల్సిన ముత్తమిళర్ మున్నేట్ర కళగం అతిపెద్ద రాష్ట్ర స్థాయి మహాసభలో ఆ పార్టీ ఆర్థిక మంత్రి పరంధామయ్య గారి అకాల మరణం కారణంగా సంతాప సభగా జరిగింది. నిన్న సాయంత్రం ముత్తమిళర్ మున్నేట్ర కళగం వ్యవస్థాపకులు కళై సెల్వం స్మారక మందిరానికి పెళ్లి చేసుకుని శోభనానికి వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్తున్నాం. కాళింగ్ ఒక పేషెంట్ ఇప్పుడే సీఎం వచ్చి చూసి వెళ్ళారు కదా. 1 సెకండ్ మేడం. రూమ్ నెంబర్ 304 లో ఉన్నారు. లేదు ఇప్పుడే సిటీ స్కాన్ కి తీసుకెళ్లారు. సిటీ స్కానా? అదెక్కడ మ్యామ్? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఇటువైపా? ఓకే, థ్యాంక్స్. రండి. One second. సీతామహాలక్ష్మి, నా పేరు మీకు ఎలా తెలుసు? మీ పేరు సీతామహాలక్ష్మి. మీకు టర్బులెన్స్ అంటే భయం. మిమ్మల్ని 6 నెలల నుంచి ఫాలో అవుతున్నాను. హలో, మీరు ఏమైనా స్టాకరా? మీకు ఎలా తెలుసు? ఐఎమ్ ఎన్ ఇండియన్ రా ఏజెంట్. సార్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. నాకు మీ హెల్ప్ కావాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి సార్? సార్, మీరు చెప్పినట్టే అమ్మాయిని లేపుకొచ్చేసాం, కానీ ఒక చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? వాళ్ళు వెంట పడుతున్నారు. ఎవరు?